సరే ఎమర్జెన్సీ నీళ్ళని ఎదిరించిన ధైర్యంగా దేశమంతా మార్పు వచ్చింది. ఇప్పుడు దేశమంతా మార్పు రావాలంటే ఇది కేవలం కొన్ని వర్గాలకు పరిమితమైన ఉద్యమం చేస్తున్నారు వీళ్ళు. కొంచెం దీన్ని విస్తృతం చేస్తే తప్ప దీనికి ఊపు రాదని నేను అనుకుంటున్నాను. ఊపు వచ్చింది. ఇవన్నీ సంసద్ చలో సంసద్ అన్న పార్లమెంట్ అన్న ఒకటి కనిపిస్తోంది, ఒత్తిడికి లొంగిపోయింది ప్రభుత్వం అన్నటువంటి వాదనను ఈ ప్రభుత్వం వినదలుచుకోవటం లేదా, అట్లాంటిది సృష్టించుకోవాలనుకోవట్లేదా? పాయింట్ నెంబర్ 1 అయితే గనక యూపీఏ ప్రభుత్వం గతంలో కూడా భారీ మూల్యం చెల్లించిందని చెప్పాలి. మోడీ ప్రభుత్వం దాని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకునే అందుకు తగ్గట్టుగా ఇప్పుడు వ్యవహరిస్తోందా? ఎందుకంటే యూపీఏ హయాంలో అశోక్ చౌహాన్తో మొదలైనటువంటి రాజీనామాల వెల్లువ చాలా మంది మంత్రుల్ని బలిగొంది. అది ఆ ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. సో ఇప్పుడు కూడా అట్లాంటి పరిణామాలు రాకుండా ఉండడానికి, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీయకుండా ఉండడానికి వ్యవస్థల్ని మారుస్తామంటూ ముందుకెళ్తున్నారా? అదే జరుగుతోంది అనుకోవచ్చా? అది వెళ్తే మంచి సంతోషమే కదా. ఎక్కడ వెళ్ళని చెప్పండి. ఇప్పుడు 23 రోజులుగా సోనం వాంగ్చుక్ నిహార్ దీక్ష చేస్తుంటే ఎక్కడైనా స్పందన ఉందా ప్రభుత్వం దగ్గర? నిన్న కిలో సంసద్ ఉద్యమం మొదలయ్యేదాకా, ఊరేగింపు మొదలయ్యేదాకా ఎక్కడైనా చర్య తీసుకుంటున్నారా? నష్ట నివారణ చర్యలు ఎప్పుడు తీసుకోవాల్సి ఉండే? ఇప్పుడు చలో సంసద్ మన పిలిపించింది కూడా 10 రోజుల క్రితం కదా. ఇప్పుడు నిర్ణయం వాళ్ళు కాదు కదా. ఇవాటికి 10 రోజుల క్రితం పిలిపించారు. పిలిపించినప్పుడు అప్పుడు ఏం చేయాలి? అప్పటికే సోనం వాంగ్చుక్ నిన్న జేపీ నడ్డా ఏం చేసిండో అది 10-15 రోజుల కింద చేయాల్సిన పని కదా అంటున్నాను నేను కదా. చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకోవడం, మేము మొండితనం ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఛాలెంజ్ విసరడమే కదా. యువతకైతే తీవ్రంగా వాళ్ళు తిరగబడతారు కదా. జరిగింది అదే. ఈ ప్రభుత్వాన్ని అంశం చూస్తున్నా. ఈ ప్రభుత్వం తప్పు చేసింది అంటున్నాను. ఒకనాడు తప్పు చేస్తే అప్పుడు అనుభవించిన ప్రభుత్వాలు చూసాం కదా. మీరు అన్న మన్మోహన్ సింగ్ అని చెప్తే ఆనాడు అన్నా హజారే దాని పోరాటాన్ని తక్కువ చేస్తే ఏమైంది? మీద పడ్డది. తప్పనిసరి అందరు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. అన్నా హజారాకి మద్దతు లభించింది. నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ పట్టించుకోకపోవడం, ఇగ్నోర్ చేయడం వల్ల ఉద్యమం మరింత పెట్టరేగింది అంటున్నాడు. ఇదే పని ఒక 15 రోజుల కింద చేస్తే ఇంత రాకపోయేది అంటున్నాడు. ఏమైంది? కేవలం సోనం వాంగ్చుక్ అనే ఒక మన పూర్తి సామాజిక యోధుడు, పర్యావరణవేత్త, విద్యావేత్త ఆయన కనిపించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఉద్యమం హైజాక్ చేయబడుతుందని నేను అంటున్నాను. ఉదాహరణకు నిన్నటి సంఘటన మనం చూసినా కనుక చరణంగా చెప్పడం కాదు, కానీ పోలీసు అమ్మలాగా ఆదరించడం కదా, కొట్టకుండా అట్లానే కొడితే కూడా పిడికిలేసి కొందరు నినాదం చేయడం, ఇవన్నీ యువత తొందరగా ఆవేశపడతారు, తొందరగా మోసపోయేది యువత. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ రాజకీయాల ఆటలో పక్షానికి వాళ్ళ సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ నియమాలు ఒక అలిఖిత నియమాలు ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే రాజీనామా చెయ్యరు ఈ ప్రభుత్వంలో అన్నది ఇది రాజ్నాథ్ సింగే గతంలో ఆయనంతటా ఆయన చెప్పినటువంటి మాట ఇది. ఎందుకంటే గతంలో 2015లో ఒక వాదన రావడం జరిగింది బలంగా. లలిత్ మోడీ లండన్ నుంచి పోర్చుగల్కు తప్పించుకొని పోవడానికి సహాయం చేశారన్నటువంటి ఆరోపణలు అప్పుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మీద, రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వసుంధర రాజేల మీద వచ్చినాయి. సో వాళ్ళిద్దరు రాజీనామాలకు కూడా డిమాండ్లు వినిపించాయి. బట్ అప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవు అన్నది ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుంది అనుకోవచ్చు కదా, ఒక అలిఖిత రూల్ ఒకటి నడుస్తుంది అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా నవ్విపోదురు గాక నాకేటే సిగ్గు అన్న వాళ్ళకి మన సమాధానం ఏం చెప్పలేం కదా. ఓ లాల్ బహదూర్ శాస్త్రినో ఒక చౌహాన్ దాకా చాలా వరకు మనం రాజీనామాలు చేసిన చాలా మంది కనపడతారు. అప్పటి వరకు అయిపోయింది. గత 3 దశాబ్దాలుగా ఈ రాజీనామాల ఏం లేదు, ఎట్లా జరగాలి అట్లా జరుగుతుంది అంటున్నాను. అందుకనే కొంచెం నేను చెప్పిన ఉద్యమాలు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమంలో ఇది కంది కట్టే మంటలాగా ఆడిపోతుందా, లేకుంటే చింతకట్టె మంటలాగా పెరుగుతుందా అంటే దానికి ప్రతిపక్షాల వలలో పడకుండా ఈ ప్రభుత్వం ఈ ఉద్యమకారులు ఉంటది. అది కాకుండా నేను చెప్పిన అవినీతికి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి, పౌర హక్కులకు భంగానికి వ్యతిరేకంగా పోరాట ఉద్యమాలు వేరు. ఇప్పుడు కేవలం పరిమితంగా ఒక మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అది చాలా తాత్కాలికమైంది అనుకున్నాను. ఆయన మొత్తం ఇంకోటి వస్తాడు. దానివల్ల ఏమైతుంది? ధర్మేంద్ర ప్రధాన్ శత్రువు కాదు, విద్యారంగ సంస్కరణలకు శత్రువులు ప్రతిపక్షాలు, అధికార పక్షం, ఈ రెండు అంటున్నాను. విద్యారంగ సంస్కరణ కోరుతూ ఉద్యమం చేస్తే అది సస్టైనబుల్ అవుతుంది. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను, ₹1 కోటి చచ్చిపోయిన వాళ్ళకి ఇవ్వడమో ఇవి తాత్కాలిక పరిహారాలు. ఈ తాత్కాలిక పరిహారాలు మాత్రమే. దీనివల్ల ఉద్యమం రాదంటున్నాను, దీనివల్ల ఆగిపోతుంది అంటున్నాను. చేయాల్సిన పని ఏంటంటే విద్యారంగ